అసలు అమెరికా ఎవరు మాట్లాడడానికి? ఇది భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారం. భారత్లో ఏం చట్టాలు తీసుకురావాలి, ఏం సవరణ చేయాలి అనేది అమెరికా డిసైడ్ చేస్తుందా? పిఓజేకే అనేది భారత్ యొక్క అంతర్భాగము. ఈ డిస్ప్యూట్ని మేము ద్వైపాక్షికంగా సాల్వ్ చేసుకుంటాం, కానీ ఇందులో మూడో దేశం యొక్క జోక్యం మాకు అవసరం లేదని చెప్పి పలు సందర్భాల్లో చెప్పి, పర్టికులర్గా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఈ 30-40 రోజుల ధర్నాలన్నీ కూడా అక్కడి నుంచి వాళ్ళు రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తూ ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. అమెరికాకి భారత్ ఒక గట్టి హెచ్చరిక చేసింది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మా చట్టాలు మేము రూపొందించుకుంటాం, మా పార్లమెంటు డిసైడ్ చేస్తుంది, మా ప్రతిపక్షాలు మా ప్రజలు కలిసి డిసైడ్ చేసుకుంటాం. భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దు. ఈ విషయాన్ని గతంలో కూడా భారత్ చెప్పింది, ఇప్పుడు మరొకసారి రిపీట్ చేసింది. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అంటే, తాజాగా అమెరికాకి చెందినటువంటి ఒక పాలసీ మేకర్, లా మేకర్ రైలే మూరే చేసినటువంటి వ్యాఖ్యలు అమెరికా యొక్క హిపోక్రసీని, అమెరికా చేస్తున్నటువంటి కుట్రల్ని కూడా ఓపెన్గా బాహాటంగా ఒప్పుకున్నట్లయింది. ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి రైలే మూరి తాజాగా కొన్ని కామెంట్స్ చేశాడు. ఆయన ఏం మాట్లాడాడంటే, ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్ అనేది భారత్లో ఉన్నటువంటి క్రిస్టియన్ల పైన డైరెక్ట్గా అటాక్ చేయడమే, ఆ మిషనరీస్కి వస్తున్నటువంటి ఫండింగ్స్ని అడ్డుకోవడమే అని చెప్పి నేరుగా రైలే మూరే భారత్పై ఆరోపణ చేశాడు. అదొక్కటే కాదు, ఆయన ఇంకో మాట కూడా మాట్లాడాడు. ఈ బిల్లు కనుక పార్లమెంట్లో పాస్ అయితే, భారత పార్లమెంట్లో పాస్ అయితే భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉందని కూడా ఆయన మాట్లాడాడు. పెద్ద ఎత్తున భారత్ నుంచి బ్యాక్లాష్ వచ్చింది. అసలు అమెరికా ఎవరు మాట్లాడడానికి? ఇది భారతదేశం యొక్క అంతర్గత వ్యవహారం. భారత్లో ఏం చట్టాలు తీసుకురావాలి, ఏం సవరణ చేయాలి అనేది అమెరికా డిసైడ్ చేస్తుందా? భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికాకి ఏం పని? అమెరికా సుప్రీమసీ మా దగ్గర నడవదు. వేరే ఏ దేశంలోనైనా చూపించుకోండి, కావాలంటే పాకిస్తాన్లో చూపించుకోవచ్చు, మీ యొక్క మాట ఎక్కడైతే చెల్లుబాటు అవుతుందో అక్కడ చూపించుకోవచ్చు, కానీ భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించేలాగా, భారత రాజ్యాంగాన్ని క్వశ్చన్ చేసేలాగా, ఇది మన పార్లమెంటు, మన చట్టాలు, మన సవరణలు, ఇందులో అమెరికాకి ఏం పని? ఇదే విషయాన్ని భారతీయులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి రణధీర్ జైస్వాల్ కూడా ఇదే విషయాన్ని నేరుగా ప్రస్తావించారు. అసలు రణధీర్ జైస్వాల్ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. 2-3 కీలకమైనటువంటి విషయాల్ని రణధీర్ జైస్వాల్ ప్రస్తావించారు, ఒకసారి చూద్దాం. विनियमित करते हैं. For those who would like to have it in English, we have seen the comments. Legislative matters concerning India are our internal affairs on which decisions are taken by the parliament of our country. I would also like to point out that there are several nations, including the United States, which regulate the flow of foreign funds. ఎఫ్సిఆర్ఏలో మార్పులు చేయడం అనేది భారతదేశ అంతర్గత వ్యవహారము. భారత్లో చట్టాలు ఎలా చేయాలి, ఏం మార్పులు చేయాలి అనే నిర్ణయము భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, అంటే మన డెమోక్రసీ, మన పార్లమెంట్ తీసుకుంటుంది. నెంబర్ 1. రెండోది, అమెరికా ఏం శుద్ధపూసలాగా మాట్లాడుతుంది, అమెరికాకి కూడా వాళ్ళ దేశంలో కూడా విదేశీ నిధుల్ని నియంత్రిస్తుంది, వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి చట్టాలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఇలాంటి చట్టాలు ఉన్నాయి. మరి అమెరికా లోపలికి వెళ్ళి, లేదంటే అమెరికా చట్టా మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి భారతదేశం ఏ రోజైనా అమెరికా అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టడం కానీ, జోక్యం చేసుకోవడం కానీ మాట్లాడిందా? ఎప్పుడూ లేదు. మరి అమెరికాకి ఏం పని భారత అంతర్గత వ్యవహారాల్లో మాట్లాడడానికి? ఇది ఫస్ట్ టైం కాదు అమెరికాకి. అమెరికా బిగ్ బాస్ లాగా వ్యవహరించాలనుకుంటోంది, నేను సూపర్ హీరో అని అనుకుంటోంది, తన యొక్క సుప్రీమసీని చూపించాలనుకుంటోంది. నేటో దేశాలను ఏ విధంగా అయితే నియంత్రించాలనుకుంటోందో భారతదేశాన్ని కూడా అదే విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలి, చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని తన అహంకారాన్ని, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనుకుంటోంది. దాన్ని భారత్ తిప్పికొడుతోంది పలు సందర్భాల్లో. మీకు గుర్తుంటే జమ్మూ కాశ్మీర్ అంశానికి సంబంధించి, అంటే పిఓజేకే, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా గతంలో అమెరికా పలు సందర్భాల్లో అవసరమైతే మేము మధ్యవర్తిత్వం వహిస్తాం, పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసింది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు అమెరికా ముందుకు వచ్చింది, మేము రెడీయే, మేము సిద్ధమే, మీ మధ్యవర్తిత్వం చేయడానికి మేము సిద్ధమే, ఒప్పుకుంటే, ఇరుపక్షాలు ఒప్పుకుంటే. భారత్ చెంప పగలగొట్టినట్టు సమాధానం చెప్పింది.
పీఓజేకే అనేది భారత్ యొక్క అంతర్భాగము. ఈ డిస్ప్యూట్ని మేము ద్వైపాక్షికంగా సాల్వ్ చేసుకుంటాం, కానీ ఇందులో మూడో దేశం యొక్క జోక్యం మాకు అవసరం లేదని చెప్పి పలు సందర్భాల్లో చెప్పింది. వేరే దేశాలు కూడా ఇంట్రెస్ట్ చూపించాయి, పాకిస్తాన్ అదే కోరుతోంది కూడా. అంతర్జాతీయంగా పర్టికులర్గా అమెరికా వచ్చి ఇందులో ఇంటర్వీన్ కావాలని చెప్పి పాకిస్తాన్ కోరుకుంటోంది. ఆ యొక్క ప్రపోజల్ని భారత్ నిర్దాక్షిణ్యంగా తిప్పికొట్టింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఎఫ్సిఆర్ఏ విషయంలో కూడా అమెరికా దీన్ని అడ్డుకోవడానికి చాలా కుట్రలు చేసింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. పర్టికులర్గా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఈ 30-40 రోజుల ధర్నాలన్నీ కూడా అక్కడి నుంచి వాళ్ళు రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని డాట్స్ను మనం కనెక్ట్ చేస్తే ఈ ఉద్యమం సీజేపీ పుట్టింది ఆన్లైన్లో పుట్టింది, ఇన్స్టాగ్రామ్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా పుట్టినటువంటి ఒక ఆన్లైన్ సోషల్ మీడియా క్యాంపెయిన్. ఇది రాను రాను క్రమక్రమంగా ఎలా తయారైంది, రోడ్ల మీదకి వచ్చేలాగా తయారైంది. కొద్ది గంటల్లోనే మిలియన్ల కొద్ది ఫాలోవర్లు, ఫేక్ అకౌంట్లు, బాట్ అకౌంట్లు ఇవన్నీ కూడా పుట్టుకొచ్చేసి సడన్గా అభిజిత్ దీప్కి భారత్కి రావడము, ఇక్కడ ల్యాండ్ కావడం, ఈ ఎపిసోడ్ మొత్తం మనం లాస్ట్ 30-40 డేస్ నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఈ సంస్థ అమెరికా సంస్థ, మెటా సంస్థ అమెరికా సంస్థ. అభిజిత్ దీప్కి అమెరికాలోనే చదువుకుంటున్నాడు. ఆరోపణలు కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక 5-6 వ్యక్తులు ఇంత పెద్ద మూమెంట్ని, ఆన్లైన్ మూమెంట్ని కానీ ఈ ఉద్యమాన్ని ఎలా నడిపిస్తున్నారు, ఒక ఎకోసిస్టమ్ లేకుండా ఇది సాధ్యం కాదు అనేటువంటి ఆరోపణలు కూడా చాలా వస్తున్నాయి. ఇవి ఇంకా ప్రభుత్వం రుజువు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి అమెరికాలో కూడా ఇలాంటి చట్టాలు ఉన్నాయి. విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించి చట్టం ఉంది కదా, మరి మీరు మమ్మల్ని ఎలా క్వశ్చన్ చేస్తారు? డోంట్ ఆస్క్, మాకు నీతులు చెప్పకండి అని చెప్పి గతంలో జైశంకర్ గారు ఏదైతే మాట చెప్పారో, నిన్న రణధీర్ జైస్వాల్ కూడా ఇదే విషయాన్ని అమెరికాకి ఒక గట్టి మెసేజ్ ఇచ్చారు. తర్వాత ఇది కేవలం అమెరికాలోనో భారత్లోనే కాదు, ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ఉంది. ఎందుకుంటుందంటే వీటి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? ఎడ్యుకేషన్ కోసము, చారిటీ కోసము, హాస్పిటల్స్ మెడికల్ సదుపాయాలు కల్పించడం కోసము జనరల్గా విదేశాల నుంచి ఫండింగ్ వస్తూ ఉంటుంది. అది ఆ పర్పస్ కోసం ఉపయోగించబడినంత వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మన రాజకీయ వ్యవస్థ, మన సామాజిక వ్యవస్థ పైన వాళ్ళు దీన్ని ఆక్రమించుకోవాలి, కబలించుకోవాలని చూసినప్పుడు డెఫినెట్గా అక్కడ దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే అన్ని దేశాల్లో, చాలా దేశాల్లో ఈ విదేశీ విరాళాల నియంత్రణకు సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఉంది. కాబట్టి ఓవరాల్గా భారత్ చెప్పినటువంటి సారాంశం ఏంటి అంటే, మన దేశంలోకి ఫారెన్ ఫండింగ్ ఎలా రావాలి, దాన్ని ఎలా వినియోగించాలి, వాటిపై ఎలా నియంత్రణ ఉండాలి, దాన్ని మరింత కఠినతరం చేస్తున్న ఈరోజు మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటిది కాదు. ఇది 1976 నుంచి కూడా ఉన్నది. ఇప్పుడు దాన్ని మరికొంచెం స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గడిచిన 20 సంవత్సరాలలో సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయల ఫారిన్ ఫండింగ్ అనేది భారత్లో ఉన్నటువంటి మిషనరీలకి, ఎన్జిఓలకి రావడం జరిగింది. ఇదంతా, ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది, ఏ విధంగా ఉపయోగించబడుతోంది అని వెరిఫై చేసి చూస్తే చాలా వరకు కన్వర్షన్స్ కోసము, బలవంతపు మత మార్పిడులు, లేకపోతే అక్రమ మత మార్పిడులు, ప్రలోభాలకు గురిచేసి మత మార్పిడులు జరుగుతున్నాయని చెప్పి తేల్చడం జరిగింది. ఇక్కడ డెమోగ్రఫిక్స్ మారుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. కొన్ని చోట్ల ఎవరైతే ప్రభుత్వం పట్ల కాస్త అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని మరింత రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. తద్వారా భారత్ను విచ్ఛిన్నం చేయడానికి, భారత్ని ముక్కలు చేయడానికి, ఇక్కడ డెమోగ్రఫిక్స్ మార్చడానికి, ఇక్కడ ప్రభుత్వాలను కూడా మార్చేలాగా ప్రభావితం చేస్తున్నాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ నిధులన్నీ కూడా. సో ఇంత ప్రమాదం ఈ చారిటీ ముసుగులో, ఎన్జిఓల ముసుగులో ఇదంతా కూడా జరుగుతోంది. ఇప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేసేటువంటి ప్రయత్నం జరిగేసరికి అమెరికాకి ఊపిరాడడం లేదు. ఎఫ్సిఆర్ఏ కనుక పాస్ అయితే అమెరికాకి సఫికేట్ అయిపోతుంది, పీక నొక్కేసినట్టు అయిపోతుంది. దానికోసం ఇంత శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఎక్కడున్నటువంటి ఎకో సిస్టమ్ను వాడుకుంటుంది. ఎక్కడున్నటువంటి కొన్ని పొలిటికల్ పార్టీస్ను, కొన్ని మీడియా సంస్థలను, కొన్ని ఎన్జిఓలను, కొంతమంది యాక్టివిస్టులను ఉసిగొల్పి భారత ప్రభుత్వం మీదకి దండెత్తేలాగా చేస్తోంది. దాంట్లో భాగంగానే ఇండైరెక్ట్గా ఎంత బెదిరించినా భారత్ దారికి రావట్లేదు కాబట్టి డైరెక్ట్గానే మాట్లాడతానని చెప్పి రైలే మూరే తాజాగా మాట్లాడాడు. ఆ రైలే మూరే మాట్లాడాడంటే డెఫినెట్గా వెనకాల ట్రంప్ ఉండే మాట్లాడిస్తాడు. తనంతట తనకి ఊరికినే వ్యక్తిగతంగా చేసినటువంటి కామెంట్స్ కాదు అవి. సో ఎలా చేసినా కూడా దానికి మన రణధీర్ జైస్వాల్, మన భారతదేశం అధికారిక విధానం ఇది, మాకు ఒక ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉంది, మా వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోవద్దు, తల దూర్చకండి, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పి అమెరికాకి ఒక గోబ గుయ్యమనేలాగా సమాధానం ఇచ్చినట్టయింది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఇప్పటికే అమెరికాకి అర్థమై ఉండాలి, ఇది ఒకప్పటి భారతదేశం కాదు, దిస్ ఈజ్ నయా భారత్, నయా ఇండియా. మనం భయపడితే బెదిరిపోయేటట్టుగా ఈ రోజు ఉన్నటువంటి లీడర్షిప్ లేదు అనేది ఇప్పటికే అమెరికాకి అర్థమై ఉండాలి. మరి భారత్ స్పందించినటువంటి తీరు పట్ల, ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం మీద ప్రతిపక్షాలను హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానం పట్ల మీ అభిప్రాయాలు ఏంటి? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్,
జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.